ఇది గొర్రెల కాపర్లకు దగ్గరికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటను ఇప్పటికీ ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రిస్మస్ రోజున ఏం రాసుకుంటాడంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఇప్పుడు ఉన్నాడా, నేడు పుట్టాడా? అప్డేట్ అవ్వద్దా? క్రైస్తవ్యం ఎక్కడుందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ. ఇదే ఉదాహరణ. అప్డేట్ అవ్వాలంటే ఏం చేయాలి? కనీసం దావీదు పట్టణమందు నాడు, కనీసం 2000 సంవత్సరాల క్రితం రక్షకుడు, అవునా కదా, మనందరి కోసం భూమి మీదకి వచ్చాడు. ఓకే, మనకు అర్థం కాకపోతే పుట్టాడని చెప్పుకో. డెప్త్లోకి వెళ్ళి నీకు విశ్వాసం పడకపోతే, అపోస్తుల బోధ నచ్చకపోతే, కేవలం నీకు దేవదూత చెప్పే బోధ అవసరం అనుకుంటే, రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం దావీదు పట్టణమందు పుట్టాడు అనే జ్ఞానం లేదు. అలా రాస్తే మారినట్టు కదా బ్రదర్ అని. అంతే కదా, అలా రాస్తే ఏమవుతుంది? బైబిల్కి కలిపినట్ట. కలిపినప్పుడు కదా అవుట్డేటెడ్ వర్స్, దాన్ని వాడుకోకు. అర్థమైందా? ఇప్పుడు దాన్ని వాడుకోవద్దు నువ్వు. అది వాళ్ళకి చెప్పింది, అయిపోయింది. అది వాళ్ళు వెళ్ళిపోయి చూసి వచ్చారు, తొట్టిలో కనబడ్డాడు. ఆలోచన చేయాలి మనం. అందుకనే నాడు పుట్టెను అనే నీకు మాట రాకపోతే అపోస్తులు చెప్పిన బోధ చెయ్యి. ఏమని? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను అని చెప్పు, లేదా యేసుక్రీస్తు చెప్పింది చెప్పు. ఏమని? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఇదన్నా చెప్పు. గొర్రెల కాపర్లకు చెప్పింది అరిగిపోయిన రికార్డు లాగా ఇన్ని 100 సంవత్సరాలు చెప్తూనే ఉంటావా? ఇక మార్పు లేదా? పరిపూర్ణులైన వారి మధ్యనంటే ఈరోజు అడిగేవాడు ఎక్కువైపోయాడు, జ్ఞానం ఎక్కువైపోయింది, మనుషుల్లో తెలివి ఎక్కువైపోయింది. నాదే తెలివి అన్న అతి తెలివి మంతునికి కూడా నువ్వు వాడి తెలివిని మించే సమాధానం చెప్పమని బైబిల్ చెప్పింది. అందుకే ఈరోజు పరిపూర్ణ, నేను ఇందులో మాస్టర్ని అన్న ప్రతి వాడికి మనం బైబిల్ సమాధానం చెప్తుంది. ఈ బోధ గనుక వాళ్ళకి చెప్తే నోరు మూసుకుంటారు. అంతేగాని మనతోటి కొట్లాటకెళ్ళి ఛాలెంజ్కి వెళ్ళే అవసరం లేదు. అర్థమయ్యే లెవెల్లో మనం చెప్పాలి. ఫస్ట్ దేవదూతలు వచ్చారు, ఇంకా గొల్లోలు రాలేదు. వచ్చి ఏం చేశారు? వీళ్ళు యేసు ప్రభుకు స్తోత్రం అన్నారా, దేవునికి స్తోత్రం అన్నారా? చూసారా? అంటే క్రీస్తును ఆరాధించలేదు వాళ్ళు. ఎవరిని ఆరాధించారు? దేవుణ్ణి ఆరాధించారు. అసలు వీళ్ళకి ఎవరు చెప్పారు మరి పుట్టినరోజున ఆరాధించాలి అని? అందుకే సర్వలోక సైన్యం, పరలోక సైన్యం వచ్చేమన్నదో తెలుసా? దేవునికి స్తోత్రము చేశారు. క్రీస్తును ఆరాధించినట్టు ఇక్కడ రాయబడి ఉండలేదు, దేవుణ్ణే స్తుతించారు. ఎందుకంటే మా రక్షణ కోసం మా ప్రభువును మాకు ఈరోజు చూపించావు, ఈరోజు ఈ లోకానికి పంపించావని దేవుణ్ణి స్తుతించారు. అంటే దైవారాధన. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు యేసుక్రీస్తుని ఆరాధించారా, దేవుణ్ణి ఆరాధించారా? ఏమన్నా దేవుణ్ణే కదా. దేవుణ్ణి స్తోత్రం చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ గొల్లోళ్ళు కూడా వెళ్ళిపోయారంటే మీరు ఆలోచించాలి. ఇప్పుడు సుమియోన్ ఎవరిని స్తుతించాడు? దేవుణ్ణే స్తుతించాడు. చూసారా? ఇన్ని సంఘటనలు చెప్తే ఒకడంటాడు నువ్వే క్రీస్తు విరోధి, దేవుణ్ణి మొక్కనెత్తలేవు, యేసుప్రభునే మొక్కనెత్తలేవు నువ్వు అంటాడు. నేనేవాడు నిన్ను మొక్కనెత్తాను? నీ ఇష్టం అంటే మొక్కు, సావు పోనాను, అంతే. నాకెందుకు గొడవ? భక్తులందరూ చేసింది నేను చూపిస్తున్నాను, నువ్వు కూడా అలా చేయి. ఎందుకంటే ఆత్మతోనూ సత్యం అంటే వాక్యం, ఈ వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుణ్ణి స్తుతించిన వాడవుతావు, నీకు పరలోకం దొరుకుతుంది. ఈ వాక్యాన్ని కాదంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నరకం వెళ్లకుండా నాకు ఇష్టం లేదు కనుక నేను చెప్తున్నాను, నమ్మితే నమ్ము, నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే శిక్ష. చూసారా? సుమియోను కూడా దేవుణ్ణి స్తుతించెను అని ఉంది. అన్న అను ఒక ప్రవక్తి ఉండిను, ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్లు పెన్నిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. యేసుప్రభుని చూసి ఎవరిని కొనియాడింది? దేవుణ్ణి కొనియాడింది. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. ఇన్ని చోట్ల దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. వాళ్ళు స్తుతించింది యేసుప్రభు నిజంగా మన మానవ భాషలో పుట్టినరోజు 8వ రోజు జరిగిన సంఘటనలన్నీ మీకు చూపించాను. అందరూ దేవుణ్ణి కొనియాడారంటే మాస్ ఎవరికి చేయాలి? ఆరాధన ఎవరికి చేయాలి? దేవునికే చేయాలి తప్ప క్రైస్ట్ కాదు.
అందుకే క్రైస్ట్ మాస్ అనే పదమే తప్పు. మరి ఏం పెట్టాలి? గాడ్స్ వర్షిప్ అంటున్నాడు, దేవుని ఆరాధన, వర్షిప్ ద లార్డ్. ఆలోచన లార్డ్ గాడ్ అన్నట్టు. ఆ దినం లేకపోతే ఏం చేయాలంటే, నిజంగా ఇది మిమ్మల్ని వద్దంటలేను, మనకంటూ ఒక పండుగ చేసుకోవాలని నిజంగా నీకు బుద్ధి ఉంటే నువ్వు వాక్యం వినం సార్, కొంచెమన్నా మేము పండుగ చేసుకుంటాం సార్, దేవుడు క్షమిస్తాడు సార్ మమ్మల్ని అని అనుకుంటే, ఇది క్రైస్ట్ కమింగ్ అంటే క్రీస్తు మొదటి రాకడ దినాన మేము పండుగ చేసుకున్నామంటే కొంతలో కొంత ఉంటుంది. అది కూడా ఒప్పుకోడు దేవుడు. బట్ స్టిల్ మనకు పండుగ అలవాటు పడడం, మెల్లమెల్లగా ఒకటి తగ్గించుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? 1700 సంవత్సరాల నుంచి పాతుకుపోయిన ఈ రోగం ఒక్కరోజుతో పోద్దా? మనం చెప్పే ఈ బోధ ఇంకో 50 సంవత్సరాలు కావాలి, కనీసం ఇంకో 100 సంవత్సరాలు కావాలి ఈ క్రైస్తవులు నమ్మటానికి, పాటించటానికి. బట్ మన పోరాటం ఆగకూడదు. ఎందుకంటే సత్యాన్ని స్థాపించాలంటే కష్టపడాలి, తెలుసా? ఒక సత్యం చెప్పాలంటే రుజువులు అడుగుతాడు ప్రతి ఒక్కడు. అబద్ధాన్ని చెప్తే తక్కువ నమ్మెత్తాడండి. రెఫరెన్స్ అవసరం లేదు దానికి, అబద్ధాన్ని. అంత ఘోరమైన నేను ఎందుకు తిట్టాను అంటే, ఈరోజు అబద్ధం అంచెలంచెలుగా పెరిగిపోతుంది, సత్యం సమాధి కాబోతుంది. ఇంత సత్యాన్ని మనం ప్రకటిస్తూ ఉంటే కాదని మనల్ని నిందించే వాళ్ళు రేపు ఈ యొక్క వీడియోని కనుక నేను యూట్యూబ్లో పెడితే ఇక క్వశ్చన్ ఇచ్చే వాళ్ళు దిగుతారు. ఇక అయితే దీని సంగతి ఏంటి, అయితే దాని సంగతి ఏంటి, అయితే ఈ విషయం నీకు తెలియదు అంటాడు ఒకడు. అన్ని తెలిసి దైవజనుడిగా పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన ఈ కలిగిన ప్రతి లేఖనమును అదే దేవుని ఆత్మ సహాయముతో పరిశోధించి ప్రకటించి తప్పు చేసిన వారిని ఖండించి బోధించగలుగుతున్నాము అంటే ఇది దేవుని వాక్య ప్రకారంగా ఉంటుంది.